గొలగమూడి నామముతో మ్రోగే వేళ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ అన్నదానల మహాయజ్ఞం గొలగమూడిలో సాగుతోంది. అందుకే వెంకయ్య స్వామిని దర్శిద్దామా, వెంకయ్య స్వామిని కలిసొద్దామా, గొలగమూడి చేరదామా, గురు భగవానులను దర్శిద్దామా. నామముతో మ్రోగుతున్న గొలగమూడి క్షేత్రము, నామముతో మరుమ్రోగుతున్న గొలగమూడి క్షేత్రము. అన్నదాన మహాయజ్ఞాలతో కోకొల్లెలు పుణ్యరాశులు పంచుతున్నా గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి క్షేత్రము. అడుగో అల్లడుగో మన వెంకయ్య స్వామి, అందరికీ ఆప్తుడై ఆపద్బాంధవుడై దారం ఇచ్చి బంధం వేసినావు. మనలోని దుర్గుణాలను దారంతోనే తెంపినావు. అందుకే గొలగమూడి వెళ్దామా, గురు భగవానులు వెంకయ్య స్వామిని చేరుకుందామా, వేడుకుందామా. పరమాత్ముని వేడుకుందామా. కర్మలన్నీ తీసే భగవానుడు మన కోసం ఎత్తినాడు మానవ జన్మ. నాగుల వెల్లటూరిలో పిచ్చమ్మ పెంచలయ్యా, ముద్దు బిడ్డగా వచ్చినాడయ్య. వ్యవసాయమే ఆర్తిగా చేసినావు, అందరిలో మన్ననలు పొందినావు. అడిగేమో వెల్లటూరు నిలిచినదేమో, గొలగమూడి మలిచినదేమో, సంగం జాగర్లమూడి. అందుకే గొలగమూడి వెళ్దామా, గురు భగవానులు వెంకయ్య స్వామిని చేరుకుందామా, వేడుకుందామా. పరమాత్ముని వేడుకుందామా. కర్మ బాకీలు తీర్చటానికి అగ్నిగుండం స్థాపించి అగ్ని ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించినావు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును పంచినావు. అందుకే గొలగమూడి వెళ్దామా, గురు భగవానులు వెంకయ్య స్వామిని చేరుకుందామా, వేడుకుందామా. పరమాత్ముని వేడుకుందామా. తంబురతో నాదమును మీటి నాదంలో ఓంకారాన్ని అందరికీ పంచినావు. నిన్ను మించిన దైవము కలియుగంలో లేదయ్యా. కలి బాధలు తొలగించడానికి కర్మయోగిగా మారినావు. అగ్నిగుండాల కంతుల్లో నామములు మారుమ్రోగుతుంటే నీ అన్నదాన యజ్ఞాలు పుణ్యరాశులై పండుతున్నాయి. అందుకే వెంకయ్య స్వామికి పాదాభివందనం, పాదాభివందనం. ఓం నారాయణ